అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తోంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశమిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం, తుడా కార్యాలయం, తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయం, మకర సంక్రమణం. పరమ పవిత్రమైనటువంటి కాలంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. దేవస్థానం వారు అందరికీ కూడా అనేక సదుపాయాలు, సౌకర్యాలు, ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి వ్యవస్థ చేశారు. ఇక్కడ పండగ వాతావరణం అంతా కనపడుతోంది. ఈ కొండ మీద పండగ చేసుకోవడం అంటే ఆయన కుటుంబంగా అందరం కలిసి చేసుకోవడంలో ఒక గొప్ప ఆనందం ఉంటుంది. అందుకని ప్రతి సంవత్సరం మకర సంక్రమణానికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అలవాటు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.